కైలాస పర్వతం మీద ఉండే శివుని యొక్క వాహనం ఎవరండి? నందీశ్వరుడు. ఆయన తెల్లగా ఉంటాడు. నందీశ్వరుడు తెలుపు, నందివర్ధనము తెలుపు. ఇవన్నీ తెలుపు మీద పద్యాలు ఉన్నాయి ప్రత్యేక. నందివర్ధనము తెలుపు, నందీశ్వరుడు తెలుపు అని. నంది తెలుపు కదా, ఆయన తెల్లటి వాడు. పైగా ఆయన ఒక్కసారి రంకె వేసి గిట్టతో ఇలా దువ్వుతాట. మరి ఎద్దుకి ఇలా నేల దువ్వడం అలవాటు కదా, దువ్వుతుంది. దువ్వితే దుమ్ము రేగుతుంది. మామూలు చోట అయితే నల్లటి దుమ్ము, ఎర్రటి దుమ్ము రేగుతుంది. కానీ కైలాసం మీద ఉండే దుమ్ము కూడా తెల్లగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా మంచి, అది వెండికొండ. వెండికొండని గిట్టతో తవ్వితే వెండి దుమ్ము రేగుతుంది. బంగారపు కొండని తవ్వితే బంగారపు దుమ్ము రేగుతుంది. విత్తం కొద్దీ వైభవం. అందుకని నీలగళ వాహము, నీలగరుడు నల్లని కంఠం కలిగిన వాడు శివుడు. ఆయన వాహనము, వాహము రెండు అర్థాలు, రెండు మాటలు ఉన్నాయి. నందీశ్వరుడు. రింఖా అంటే గిట్ట. ఖనిత్ర, ఆ గిట్ట ఎటువంటిది అంటే ఖనిత్ర. ఖనిని త్ర అంటే తవ్వేది. ఖని ప్రకృతి, గని వికృతి. బొగ్గు గని, అంగార ఖని. ఖని అంటే ప్రకృతి, గని అంటే వికృతి. ఖనిజ లవణములు అంటారు. అందుకని తెలుగు మీడియం పుస్తకాలు ఆ ఖనుల నుంచి జనించినటువంటి లవణములు అని ఖనిజ లవణములు, ఖనిజములు అంటారు. ఆ ఖనుల్లో దొరికేవి ఖనిజములు. బంగారము, వెండి ఇవన్నీ ఖనిజములేగా ఖనుల్లోనే దొరుకుతాయి భూమి మీదే. ఏదైనా మట్టే కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడెక్కితే బంగారం అవుతుంది, ఇంకొన్ని డిగ్రీల్లో వేడెక్కితే వెండి అవుతుంది, ఇంకా మరీ ఎక్కువ డిగ్రీలు అయితే భూకంపం వస్తుంది. అందుకని ఖనిజం ఆ మాట. ఇక్కడ ఖనిత్ర అంటే ఆ ఖనిని తవ్వేది. ఆ గిట్టతో అతను ఇలా అంటూ ఉంటే ఆ వెండి కొండ మీద అలా తవ్వినట్టుగా అవుతుంది ఎక్కడెక్కడ. ఆ తవ్వినందువల్ల దుమ్ము రేగుతుంది. వెండి కొండ మీద రేగే దుమ్ము కూడా వెండి దుమ్మే కదండి. ఆ వెండి దుమ్ము భస్మం వచ్చి ప్రాంత వర్తిష్ణు సప్తర్షి పరివృఢులకు నింగికెగసిన వెండిరా నేల దుమ్ము. ఆకాశానికి ఎగసిందట. ఏం దుమ్ము? వెండిరా నేల దుమ్ము. వెండి రాళ్లతో ఉన్న నేల. వెండిరా నేల అంటే అర్థం. అంతేగాని వెండి రానేల, పోనేలలో రానేల కాదు. ఇది వెండిరా నేల దుమ్ము. వెండి రాళ్లతో ఉన్నటువంటి నేల. ఎందుకంటే మరి వెండి కొండ కదా, అందుకని ఆకాశానికి ఎగసిందిరా వెండి దుమ్ము. ఆ దుమ్ము వచ్చి ప్రాంత వర్తిష్ణు సప్తర్షి పరివృఢులకు. ఆ ప్రాంతంలోనే వర్తిష్ణు అంటే సంచరించేటువంటి వాడు. వర్ధిష్ణు అంటే వృద్ధి చెందుతున్నవాళ్ళు. ప్రవర్తిష్ణు అంటే ప్రవర్తిస్తున్నవాడు. ఈ ష్ణు అనేది వాడు చేరినప్పుడు అటువంటి అర్థాలు వస్తాయి. ఇష్టుచ్చి అంటారు దాన్ని. అలాగా వర్ధిష్ణు, వర్తిష్ణు, అక్కడ ప్రాంత వర్తిష్ణు సమీపంలో ఉన్నటువంటి సప్తఋషి పరివృఢులకు. సప్త ఋషులు మిగిలిన వారందరికీ కూడా ఉన్న ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒసగే నిర్యత్న విలసిత భసిత మసట. ఆ దుమ్ము అలా వచ్చి సహజంగా మీద పడుతూ ఉంటే వాళ్ళు బలేరా, మనం మళ్ళీ ప్రత్యేకించి ఆవుల పేడ తెచ్చి పిడకలు చేసి వాటిని కాల్చి బూడిద చేసి భస్మాన్ని తయారు చేసుకోకలా, లేకపోతే ఏ శ్మశానానికో వెళ్ళి శివుడిలాగా ఆ శవభస్మాన్ని తెచ్చుకోవలసిన పని లేదు. దీనికోసం మనం తిరగక్కల. ఈ కైలాస పర్వతం మీద ఇలా కూర్చుంటే మనకి నందీశ్వరుడు దయ వల్ల వెండి కొండ దుమ్ము వచ్చి మన మీద రాలుతోంది. అది అలా ఓసారి ఇలా అందుకుని ఇలాగా, ఇంకోసారి అందుకుని ఇలాగా, ఇంకోసారి అందుకుని ఇలాగా పెట్టేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇక్కడే మనం ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలండి. భగవంతుడికి నువ్వు పూజ చేయాలి అంటే పూజా సామాగ్రి ఎక్కడికి వెళ్ళి తేవక్కల్లా. నువ్వు ఏం తెచ్చావనేది ముఖ్యం కాదుట, మనస్సు అక్కడ పెట్టావా లేదా అనేది ముఖ్యం. సప్తఋషులు వాళ్ళ మనస్సు అక్కడ పెట్టి శివ పూజ చేస్తున్నారు కాబట్టి శివుడు వాళ్ళని అనుగ్రహించి మీరు వేరే భస్మం తేవడం కోసం వెళ్ళక్కర్లేదయ్యా, నేనే మీకు భస్మాన్ని అందిస్తా, తీసుకోండి ఆయన నందీశ్వరుడికి సౌజ్యం చేశాడు. ఆయన గిట్టలతో ఇలా దువ్వి బారేశాడు. దాంతో వెండి దుమ్ము రేగింది. ఆ వెండి దుమ్ము వారి శరీరాల మీద పడింది. వారు సహజంగా అక్కడే కూర్చుని భస్మాన్ని ధరించారు. ఈ విషయాన్నే శివానంద లహరిలో శంకరాచార్య స్వామి మనకి చెప్పారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయిక నజానా కిమహో. మహేశ్వర, మహాదేవ, దేవదేవ, నీలకంఠ, ఎంత అమాయకులయ్యా ఈ మానవులు. ఎక్కడో 7 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో ఉండే తామర పూలు తెచ్చి నీకు పూజ చేద్దామని చూస్తారు. విశతి విజనే ఘోర విపినే, చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడవికి వెళ్ళి అరుదైనటువంటి పళ్ళు తెచ్చి నీకు నైవేద్యం పెట్టాలని చూస్తారు. ఇవన్నీ తెస్తారయ్యా. వినాయక చవితి నాడు చూడండి, మనం 26 రకాల పత్రి కొంటాం, 21 రకాల శాస్త్రంలోనే ఉందిగా కొంటాం. ఇంకా తామరతూళ్ళు అన్నీ కూడా కొంటాం. ఈ వస్తువులన్నీ ఎన్ని తెచ్చాం, ఎన్ని పెట్టాం, ఎంత హడావుడు చేశాం, ఎన్ని ఊరేగింపులు చేశామని అర్థం కాదుట. సమర్ప్యేకం చేతస్సరసిజం. అసలు నీ మనస్సు అనే పద్మాన్ని భగవంతుడి దగ్గర పెట్టావా? మౌనంగా కాసేపు శివా శివాని ధ్యానం చేశావా? గణపతి నా మనస్సులోకి రావయ్యా అని ప్రార్థించావా? అది ముఖ్యం. సప్తర్షులు ఆ పని చేశారు. అందుకే
అక్కడ వాళ్ళకి శివుడు అనుకోకుండా భసితం లభించేలా చేశాడు. అంటే మీ మనస్సు భగవంతుని మీద పెట్టి మీరు పూజ గదిలో కూర్చుంటే సామగ్రి మొత్తం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. భగవంతుడికి కావాల్సింది మీ మనస్సు తప్ప ఈ మొత్తం బజార్లో కొన్న సామగ్రి కాదు. అలాగని కొనొద్దని కాదు, మన మనస్సు చిత్తశుద్ధి కలగడం కోసం సామగ్రి తేవాలి. అంతకంటే మన మనస్సు అక్కడ పెట్టడం ముఖ్యమని